నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. మన శరీరం రెస్ట్ ఇంకా డైజెస్ట్కి ఆటోమేటిక్గా ప్రిపేర్డ్ ఉందండి. కాబట్టి ఏం పర్లేదు, మనం ఏం చేసినా చేయకపోయినా బాడీకి కావాల్సిన రెస్ట్ తీసుకుంటుంది, అలాగే ఫుడ్ని డైజెస్ట్ చేసే ప్రాసెస్ కూడా అవుతుంది. దానివల్ల హీల్ ఆటోమేటిక్గా అవుతుందండి. ఎందుకు హీల్ అవుతుంది? మనము హెల్దీగా ఉండటానికి ఆటోమేటిక్గా రిపేర్ చేస్తూ హీల్ అవుతుంది. దానికి వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయడం చాలా అవసరం అండి. సుదర్శన్ క్రియలో మనకి 3 మెయిన్ బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఉజ్జయి బ్రీతింగ్ మనం చేయటం వల్ల వేగస్ నర్వ్ని ఎక్కువగా మనము యాక్టివేట్ చేయొచ్చండి. దానివల్ల హెల్దీగా ఉంటాము, మన శరీరంకి కావాల్సినంత రెస్ట్ ఇస్తూ ఉంటే చాలండి, డైజెస్ట్ అయితే ఆటోమేటిక్గా చేసిస్తుంది. కాబట్టి ఉజ్జయి బ్రీతింగ్ మనకి వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయటానికి, అలాగే థైరాయిడ్ని రివర్స్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఇవాళ మన సాధనాన్ని మనము ఉజ్జయి ప్రాణాయామతో మొదలు పెడదామండి. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూసేద్దాం. మనము 2 కాళ్ళని ఇలా క్రాస్ చేస్తూ సుఖాసనాలో కూర్చుంటాము. 2 చేతుల్ని ఇలా పామ్స్ని అప్ చేయండి. దీన్ని మహాముద్ర అంటారు. దీన్ని అడాప్ట్ చేయొచ్చండి, లేదా మనము ఏదైనా కంఫర్టబుల్ ముద్రనైతే అప్లై చేయొచ్చు. స్పైన్ కోసం అయితే మేరుదండ ముద్ర, ప్రాణశక్తి కోసం అయితే ప్రాణముద్ర, అలా మనము ఏదైనా ముద్రని అప్లై చేస్తూ ఈ ముద్రని చేయొచ్చు. దానివల్ల ఇంకా ఎక్కువగా మనము బెనిఫిషియల్గా ఉంటుంది. లేదా మహాముద్రనైనా అప్లై చేయండి. మనము స్పైన్ని హంచ్ కాకుండా స్ట్రైట్గా ఉంచుతామండి. అలాగే మనము ఐస్ని క్లోజ్ చేస్తూ ముందుగా డీప్గా శ్వాసని తీసుకోండి. అలాగే కంప్లీట్గా శ్వాసని వదలండి. ఈసారి మనము గ్లాటస్ అండి, థ్రోట్లో గ్లాటస్ ఉంటుంది, దాన్ని మనము కాంట్రాక్ట్ చేస్తాం. అంటే దాన్ని దగ్గరగా ఇలా కాంట్రాక్ట్ చేస్తూ ఆ రీజియన్ నుంచి మనం శ్వాసని తీసుకుంటాము, అలాగే శ్వాసని వదులుతాము. ఇమాజిన్ చేయండి, నేను ఒకరితో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాను, వేరే వాళ్ళకి వినిపించొద్దు. అప్పుడు మనం ఏం చేస్తామండి, గుసగుసలాడతాం కదా మెల్లగా, అది అన్నది ఇలా చేసి. ఇది ఎలా పాసిబుల్ అవుతుందండి? మనము గ్లాటస్ని కాంట్రాక్ట్ చేయటం వల్ల. కాబట్టి గ్లాటస్ని కాంట్రాక్ట్ చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మెల్లగా చేయటానికి చూడండి. ఇలా చేసేటప్పుడు మనకి హిస్సింగ్ సౌండ్ కానివ్వండి, లేదా ఓషియన్లో వాటర్ వేవ్ సౌండ్ వస్తుంది కదా, అలా వస్తుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, శ్వాస వదిలేటప్పుడు చాలా మందికి సౌండ్ వస్తుంది. ఇనిషియల్గా మెల్లమెల్లగా మనము ప్రాక్టీస్ చేయటం ద్వారా మనకి ఇన్హలేషన్లో ఎక్సలేషన్లో 2 వైపున సౌండ్ వస్తుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని క్షణాలు నేను మీతో పాటు చేస్తానండి, కలిసి చేద్దాం. మెల్లగా ముందుగా గ్లాటస్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి.
మెల్లగా మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని దగ్గరగా పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి ఉజ్జయి బ్రీతింగ్. చాలా మందికి మనకి ఇక్కడ ఈ భాగంలో ఇరిటేషన్ అన్నది చాలా వరకు స్టార్ట్ అయిపోతుందండి. చేసేటప్పుడు మనము ప్రాణాయామ చేయటం ఎంత కష్టం తెలుసా అండి. చాలా మంది కళ్ళని తెరిచి చూస్తారు, లేదా ఎక్కడ ఏదన్నా అన్కంఫర్టబుల్గా ఉంటే అక్కడే ఎక్కువగా మైండ్ని పెడతారండి. అమ్మో నాకు ఇక్కడ ఏదో ఇరిటేషన్ అవుతుంది అని చెప్పి దాని మీద దృష్టి తీసుకెళ్తారు. అలా కాకుండా శ్వాస మీద తీసుకెళ్ళండి. ఇరిటేషన్గా ఉందనుకోండి, ఒకసారి మీరు సలైవాని గల్ప్ చేసి మళ్ళీ కాంట్రాక్ట్ చేస్తూ ప్రాణాయామాన్ని కంటిన్యూ చేయండి. దానివల్ల మనము ఎక్కువసేపు ప్రాణాయామాన్ని అయితే చేయొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ ఏముందండి, ఎవరైనా చేయొచ్చు. కానీ ప్రాణాయామాలో మనం ఎక్కువసేపు కూర్చొని చేయటమే చాలా కష్టం. కాబట్టి మీరు ఒకవేళ ఈ ఉజ్జయి బ్రీతింగ్ మనము ఇంతసేపు చేసినా కూడా చాలండి. అంటే మీ యోగా సాధనలో చాలా ప్రోగ్రెస్ ఉన్నట్టే. కాబట్టి ఇంకా ప్రాణాయామాలు, మెడిటేషన్ టెక్నిక్లు చేస్తూ ఇంకా మనము మానసికంగా అలాగే శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉందాం. ఇవాళ మన యోగా సాధననైతే మొదలు పెట్టేద్దామండి. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత ఉత్కటాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానని. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనము పరివృత ఉత్కటాసన చేయటానికి తాడాసనాలో నిల్చోవాలండి. అంటే రెండు కాళ్ళని మోకాళ్ళని దగ్గరగా పెడుతూ మనము ఈ పొజిషన్లో ఉంటాం. శ్వాసని తీసుకుంటూ మనము రెండు చేతుల్ని మనము ఛాతీకి ముందు రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మోకాలని బెండ్ చేస్తూ అలాగే సీట్ని వెనక్కి తీసుకెళ్ళి కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు నేను నా కుడి వైపున టర్న్ అవుతున్నానండి. ఎడమ చేతిని కింద పెడుతూ నేను కుడి చేతిని పైకి రేస్ చేస్తాను. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి మనము ఆపోజిట్ డైరెక్షన్లో అయితే చేస్తాము. పరివృత ఉత్కటాసన చేయటం వల్ల మన మోకాలు అనేవి చాలా స్ట్రెంథన్ అవుతాయండి. కాకపోతే మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి. ముందుగా లోవర్ బాడీని స్ట్రెంథన్ చేయడానికి కొన్ని చేయండి. తర్వాత ఈ ఆసనాన్ని మీరు ట్రై చేయొచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మోకాలే కాదండి, కాళ్ళు అంతా మనకి స్ట్రెంథన్ అవుతుంది. అలాగే ట్విస్ట్ అవుతూ మనము హ్యాండ్ని రేస్ చేస్తున్నాం కదండి. ట్విస్ట్ అవ్వటం వల్ల ఈ భాగంలో అంటే మన అబ్డామిన్ రీజియన్లో అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ హ్యాండ్ రేస్ చేయటం వల్ల మనము షోల్డర్ పైన అలాగే పైకి చూస్తున్నాం కదండి, నెక్ పైన కూడా చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము రెండు వైపున కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మీరు మధ్యలో ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చండి. రెస్ట్ తీసుకొని మనము కొన్నిసార్లు వాక్ చేసి కూడా ఆసనాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి బ్రీత్ ఇన్ నోస్తో చేయండి, బ్రీత్ అవుట్ మౌత్తో చేస్తూ నార్మలైజ్ చేయండి మీ బ్రెత్ని. మళ్ళీ చేద్దామండి.
మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆసన చూసేద్దామండి. మేరుదండాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూద్దామండి. మనము 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మనము దండాసనలో కూర్చుంటాము. మనము ముందుగా ఈ పొజిషన్లో కూర్చున్న తర్వాత కాళ్ళని మీరు ఎంత అయితే అంత దగ్గరికి తేండి. అలాగే కాళ్ళ అరికాళ్ళని దగ్గరగా పెట్టండి. పెట్టిన తర్వాత కాళ్ళ బొటన వేలని మీ బొటన వేలు చూపుడు వేలు మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. అలాగే మనము మెల్లగా శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి 2 కాళ్ళని కుడి కాళ్ళని కుడి వైపున ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తాము. అలాగే వెన్నుముక్కని ఇలా కాదండి స్ట్రైట్గా ఉంచుతూ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేస్తాం. ఇక్కడ చాలా మందికి కాళ్ళని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేయడం కష్టంగా ఉంటుందండి. స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నా కూడా కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు యోగా స్టాప్ని వాళ్ళు హోల్డ్ చేసి కూడా స్ట్రెచ్ చేయొచ్చండి, ఏం పర్లేదు. ఇంకొకటి వచ్చేసి బ్యాలెన్స్ అవ్వటం. చాలా మందికి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి వెనక్కి లేదా మనము సైడ్కి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. అలాగే మీకు అలవాటు అవ్వడానికి కొంచెం వెనక్కి వెళ్ళి బ్యాలెన్స్ చేయండి. తర్వాత ఒక కాళ్ళని స్ట్రెచ్ చేయండి. బ్యాలెన్స్ అవుతుంది అని అనిపించినప్పుడు ఇంకో కాళ్ళని మీరు రేస్ చేయొచ్చు. 2 ఎట్ ఏ టైం చేయలేకపోయినా ఒక కాళ్ళ తర్వాత ఇంకో కాళ్ళని బ్యాలెన్స్ చేయొచ్చు. ఇదండి మేరుదండాసన. మేరు అంటే సాంస్క్రిట్లో వెన్నుముక్క అండి. వెన్నుముక్కని చాలా స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే కాళ్ళని మనం స్ట్రెచ్ చేసేటప్పుడు కాళ్ళల్లో ఉన్న మజిల్స్ని మనము స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ మీకు ఎక్కడ స్ట్రెచ్ ఫీల్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. కలిసి మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మనము చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ శలభాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము ఈ పొజిషన్కి వస్తామండి. 2 చేతులతో మనము ఫిస్ట్ని చేస్తాము. అంటే ముందుగా బొటన వేళ్ళని లోపల వైపున తీసుకెళ్తూ తర్వాత మిగతా 4 వేళ్ళని ఇలా చేస్తూ ఫిస్ట్ని అయితే చేస్తామండి. చేసిన తర్వాత మీ తొడల కింద పెట్టడానికి ట్రై చేయండి. మీకు ఇది కంఫర్టబుల్గా ఉంటే ఇలా ప్లేస్ చేయొచ్చు లేదా ఇలా కూడా ప్లేస్ చేయొచ్చండి. కానీ నాకైతే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లేస్ చేస్తున్నాను. అలాగే చిన్ని కింద మ్యాట్ పైన డ్రాప్ చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళని పైకెత్తుతాము.
మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, అర్ధ శలభాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే మోకాలు స్ట్రైట్గా ఉండాలి. మోకాలని బెండ్ చేసి మనము పైకెత్తితే ఏ బెనిఫిట్ ఉండదండి. కాబట్టి మోకాలని స్ట్రైట్గా ఉంచుతూనే కాళ్ళని పైకెత్తండి. తర్వాత వచ్చేసి మన చిన్ని మ్యాట్ పైన పెట్టాలండి. చిన్ మనం లిఫ్ట్ చేసామనుకోండి, అనవసరంగా నెక్ని డ్యామేజ్ చేస్తాం. కాబట్టి దృష్టిలో పెట్టుకుంటూ మీరు చిన్ని మ్యాట్ పైన ప్లేస్ చేసే ఆసనాన్ని చేయండి. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. తర్వాత ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్తాను. కాబట్టి మనము కొన్నిసార్లు రిపిటేషన్స్ అయితే చేద్దాము. మెల్లగా మనము మకరాసనాలో రెస్ట్ చేయొచ్చు. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ శలభాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కాళ్ళని పైకెత్తినప్పుడు మనకి బ్యాక్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుందండి. అంటే మనకి బ్యాక్ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే కాళ్ళని మనము ఎక్కువగా స్ట్రెచ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి కాళ్ళలో ఉన్న కండరాలని కూడా మనము స్ట్రెంథెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసనాలో ఒక చిన్న వేరియేషన్ అండి. కాబట్టి చూసేద్దాం ముందుగా ఎలా చేయాలో. దీన్ని కోర్ ఎక్సర్సైజ్ కూడా అనొచ్చు. కోర్ అంటే మనకి పొట్ట కాదండి, ఈ భాగం అంతా కలిపితే కోర్ అండి. అలాగే వెనకాల నుంచి కొన్ని మజిల్స్ కూడా ఉంటాయండి. వెన్నుముక్క దగ్గర ఉన్న మజిల్స్ని కూడా మనం చూస్తే దాన్ని కోర్ అంటారు. కోర్ స్ట్రాంగ్ ఉండడానికి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ముందుగా చూసేద్దాం ఎలా చేయాలో. మనము ముందుగా దండాసనాలో కూర్చోవచ్చండి. కూర్చున్న తర్వాత చూడండి, 2 మోచేతుల్ని కింద డ్రాప్ చేస్తూ ఈ పొజిషన్లో ఉండండి. వన్స్ మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత 2 కాళ్ళని మీరు 10 degrees వరకు పైకెత్తండి. ఇప్పుడు కుడి మోకాలని మీ ఛాతీ వైపున తీసుకొస్తూ మళ్ళీ కుడి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఎడమ కాళ్ళని దగ్గరికి తేవండి. బాడీ షివర్ అవుతుందండి, కానీ ఏం పర్లేదు, ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. నౌకాసనాలో మనం చూసుకున్నట్టయితే అండి, మనము టేల్ బోన్ పైనే బ్యాలెన్స్ చేస్తామండి. కరెక్ట్గా మనకి బోట్ ఎలా ఉంటుందో షేప్ కూడా అలానే ఉంటుందండి. అది కష్టంగా ఉంటుంది కాబట్టి మనము మోచేతుల్ని కింద డ్రాప్ చేస్తున్నాము. అలాగే కాళ్ళని మనము ముందుకి స్ట్రెచ్ చేయటం వల్ల ఎక్కువగా ఈ భాగంలో మనము ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే కోర్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి
ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా మీ శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ మీ కంప్లీట్ బాడీ వెయిట్ని మ్యాట్ పైన వదలండి. మెల్లగా మనం ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి నౌకాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. మనము ఈ ఆసనం వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేశాము కాబట్టి వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మళ్ళీ నేను రెస్ట్ ఇవ్వండి మీ శరీరానికి, అదే ఆటోమేటిక్గా చేస్తుంది అన్నాను కదండి. స్లీపింగ్ పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది పెద్దవాళ్ళు అంటారు కదా, నార్త్కి హెడ్ ఫేస్ చేసి పడుకోవద్దు అని చాలా మంది అంటూ ఉంటారండి. దానికి నేను చెప్తాను, ఎక్కువ మంది మనము అలా పడుకోవటం వల్ల ఎనర్జీస్ అన్నవి ఎర్త్లో చాలా ఎనర్జీస్ ఉంటాయి కదండి, అవన్నీ నార్త్ నుంచే ఫేస్ చేసి తిరుగుతాయి. మన బాడీకి రెస్ట్ అన్నది చాలా అవసరం అండి. మనము నార్త్కి హెడ్ ఫేస్ చేసి పడుకోవటం వల్ల డైజెషన్లో చాలా మనకి తేడా తెలుస్తుంది. అలాగే స్లీప్ అన్నది మనకి అంత ప్రాపర్గా ఉండదు. అలాగే సీరియస్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి. కాబట్టి మీరు దాన్ని అవాయిడ్ చేయండి. నార్త్లో మీరు హెడ్ ఫేస్ చేసి రెస్ట్ చేయడం అస్సలు మంచిది కాదండి. మధ్యాహ్నం పూట కూడా ఒక 2 గంటలే కదా అని అలా పడుకోకుండా మీరు గుర్తుపెట్టుకొని ఈస్ట్ లేకపోతే వెస్ట్ లేకపోతే సౌత్లో హెడ్ అయినా పెట్టచ్చండి, నార్త్లో పెట్టకుండా చూసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.